తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన ఆర్థిక సహాయ చెక్కును, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లేకుంటే అక్కడ ఉన్న ఎవరైతే లబ్ధిదారులు అలా తప్పు అనుకోండి, L1, L2, L3 లిస్ట్ ఏదైతే పెట్టడం జరిగింది, ఆ L1 లిస్ట్ లో ఉన్న వాళ్ళకే మనం శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఉన్న 1 మంత్ కింద, నెల రోజుల కింద మంత్రి గారితో హైదరాబాద్ లో మీటింగ్ చేయడం జరిగింది. సార్ అది కొంత ఏదైతే L1, L2, L3 అని మనం పెట్టాము, అందులో చాలా తప్పులు అయిపోయినాయి. L3 వాళ్ళు కూడా L1 లోనే ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే యాప్ లా L3 కనబడుతుంది, శాంక్షన్ కావటం లేదు అని చెప్పడంతో అది L3 లో ఏదైతే పడతారో వాస్తవంగా తప్పు పడితే పంచాయత్ సెక్రటరీ గారు ఇక్కడ నుంచి ఎంపీడీఓ మేడం కు దరఖాస్తు ఇచ్చి ఇది వాస్తవంగా తప్పు అని అంటే వాళ్ళు హౌసింగ్ ఎండీకి పంపించిన తర్వాత హౌసింగ్ పీడీ గారు అక్కడ నుంచి కలెక్టర్ ఎండార్స్మెంట్ చేసుకుని హైదరాబాద్ పంపించిన తర్వాత హౌసింగ్ ఎండీ వారే దానికి రెక్టిఫై చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు 1.5 మంత్ 2 నెలలు కూడా కావచ్చు. కానీ ప్రతి విలేజ్ లో తప్పు అయినా L3 వాళ్ళు L1 ఉంటే అది సరిదిద్దుకున్నాలని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది.